మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. సాయి కుటుంబం భక్తుల అనుభవాలు అనే ఈ కార్యక్రమాన్ని ఈ గురు పూర్ణిమ రోజు నుండి దీనిని కంటిన్యూ చేస్తున్నాను. భక్తుల యొక్క కోరిక, అలాగే ఆ సాయినాథుని యొక్క అనుగ్రహంతో ప్రతి గురువారం తప్పకుండా అందిస్తాను. ఈ సాయినాథుని యొక్క లీలలు విని తరించి ఎక్కువ మందికి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఆ సాయినాథుని యొక్క కృపా కటాక్షాలు అందరి మీద మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సాయి యొక్క లీలలోకి వెళ్ళిపోతాం. బాబా దేవాలయం కట్టడానికి ఒక ఫకీరు వారికి తగిన శిక్ష ఇచ్చారు. సాయిరామ్ సాయిరామ్ ప్యార్ సే బోలో సాయిరామ్ 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 ప్యార్ సే బోలో సాయిరామ్. ఆశ్చర్యంగా ఉంది కదా, విందాం అసలు విషయం ఏమిటో. 1984 సంవత్సరం డిసెంబర్ నెలలో జె మీరాభాయ్ ఇంకా కొంతమంది భక్తులు కలిసి శ్రీ సాయి సేవా మండలి అనబడే సంస్థను ప్రారంభించారు. పాటలు పాడుతూ భజనలు చేస్తూ బాబాను ఆరాధించేవారు. దీనికి ముందు జరిగిన కథ ఇలా ఉంది. 1983లో 50 మంది సభ్యులు భక్త బృందంగా ఏర్పడి షిరిడీకి వచ్చారు. అక్కడ వారందరూ నానాసాహెబ్ రసనేను కలిశారు. అతను అన్నాడు, మీరందరూ ఒక ముఖ్యమైన పని పెట్టుకున్నారని, దాని విషయంలో మీకు తగిన శిక్షణ ఇమ్మనమని బాబా నాకు సంకేతం పంపించారు. విజయవాడలో మీరు బాబా గుడి కడదామన్న ఆలోచనలో ఉన్నారు కదా. ఆ మాటలు విన్న సభ్యులందరూ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే వారికంతవరకు అటువంటి ఆలోచన ఏదీ లేదు. కానీ 1985లో నానా చెప్పినట్లే జరిగింది. గోపాల్ సింగ్ అనే ఆసామి గుంటూరు దగ్గర కృష్ణానది ఒడ్డున 750 గజాల జాగాను బాబా గుడి నిమిత్తం దానం చేశాడు. గుడి కట్టడానికి శంకుస్థాపన జూన్ నెలలో చేశారు. 500 మందికి భోజనం పెట్టారు. శంకుస్థాపన కార్యక్రమం తర్వాత భక్తులందరూ వెళ్ళిపోయారు. అప్పుడు బాబా ఒక ఫకీర్గా ప్రత్యక్షమయ్యారు. తన ఆశీర్వాదాన్ని అందజేశారు. అనతికాలంలోనే ఈ గుడి ఒక ముఖ్య యాత్రాస్థలంగా మారుతుందని చెప్పారు. ఆ తర్వాత అక్కడున్న వారిని తనకు కొంచెం ప్రసాదం పెట్టమని అడిగారు. అప్పటికే సంతర్పణ పూర్తి అయి చాలాసేపు అయింది. ప్రసాదం ఇంకా ఎక్కడైనా ఉందా అని అందరూ వెతికి చూశారు. ఒక పాత్రలో ఒక మూల కాస్త ప్రసాదం కనపడింది. దాన్ని తీసి ఫకీరుకి ఇచ్చాడు. ఆ ప్రసాదం తిన్న తర్వాత ఫకీరు ఇలా అన్నాడు, నేను మహారాష్ట్ర నుండి వచ్చాను. ఇక్కడకు 20 సంవత్సరాల క్రిందట ఒకసారి వచ్చాను. ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమం గురించి ఇక్కడకు వచ్చాను. తర్వాత ఫకీరు ఆ స్థలం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి అదృశ్యమయ్యాడు. సభ్యులు కార్యక్రమం నిమిత్తం వచ్చిన విరాళాలు లెక్క పెడుతున్న సందర్భంలో ఎవరో అజ్ఞాత వ్యక్తి మోటార్ సైకిల్ మీద వచ్చి కొంత డబ్బు ఇచ్చాడు. ఆశ్చర్యం ఏమిటంటే అది 9 రూపాయలు అవడం ఒక విశేషం. అక్కడే ఉన్న గిరిధర్ సింగ్కు ఆ డబ్బు అందజేశాడు. బాబా సేవకు దాన్ని వినియోగించమని చెప్పాడు. అంతేకాకుండా ఒక కాగితం మీద ఆ మంత్రం వ్రాసి ఇచ్చాడు. ఓం గురు ఓం నమో సాయిరామ్ గురు సాయిరామ్. ఈ మంత్రం పెద్ద అక్షరాలతో వ్రాయించి బాబా విగ్రహం దగ్గర ఉండేటట్లుగా చూడమన్నాడు. ఇంకా ఒక వేప చెట్టును, ఒక క్రిస్మస్ చెట్టును కూడా దేవాలయం ప్రాంగణంలో నాటమని చెప్పాడు. ఆ చెట్లు దైవత్వానికి చిహ్నాలుగా ఉండి వాటికి దగ్గర వచ్చే వారందరికీ తమ ఆశీర్వాదాలను మౌనంగా అందజేస్తూ ఉంటాయి. ఆ మాటలు చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడా కనబడకుండా పోయాడు. ఒక వారం తర్వాత సభ్యులు ఇద్దరికీ బాబా కలలో కనబడి తాను దేవాలయం కట్టే ప్రదేశానికి వచ్చానని, అందరికీ ఆశీర్వాదాలు అందజేశానని చెప్పారు. బాబా ఇలాగే చేస్తారు. తను ఎప్పుడు కావాలంటే అప్పుడు భక్తుల యొక్క శ్రద్ధ సబూరిని పరిగణనలోకి తీసుకొని ఇలా ఎన్నో లీలలు, ఎన్నో మహిమలు చేస్తూ ఉంటారు.
ఈ గురి పూర్ణమి రోజున ఇంత అద్భుతమైన కథ విన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ బాబాని మనసారా వేడుకుంటూ మిమ్మల్ని కూడా అర్థిస్తూ ఎక్కువ మందికి షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సాయి రామ్ సాయి రామ్ ప్యార్ సే బోలో సాయి రామ్. సాయి రామ్ సాయి రామ్ ప్యార్ సే బోలో సాయి రామ్. సాయి కుటుంబం షిరిడి సాయి కుటుంబం, కులమతాలు లేనిది కలిసి మెలిసి ఉండేది. సాయి కుటుంబం షిరిడి సాయి కుటుంబం. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.